UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రి నమమ్మ. సుభాష్ శర్మ గారు, ఆంధ్రాలో వరదలు, విపత్తులు, బీభత్సాలు అన్నీ జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఇది చాలా సిల్లీ విషయం మాట్లాడడానికి కూడా, అంటే నాకు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా కానీ ప్రజల్లో ఉన్న అపనమ్మకం పోగొట్టడం కోసం నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మనల్ని ఎవరైతే పాలించే ప్రభువు ఉంటాడో, ఎప్పుడైతే ఒక కొత్త, అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఒక కొత్త రాజ్యం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అంటారు. కాకపోతే ప్రకృతికి మనుషులకి మనం ఎక్కడా లింక్ పెట్టలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి విపత్తులన్నీ వచ్చేసేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అసలు నిజంగా మనిషికి ఇప్పుడు నిజంగానే ఒక సీఎం కి ఇలాంటి వాటికి సంబంధం ఉంటుందా? ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో లింక్ పెడతారు చూసారా. కొన్ని సామెతలు ఉంటాయి. ఆ సామెత అంటే ఏదో జరిగిన దానికి ఏదో సామెత చెప్తూ ఉంటారు. అంటే పొంతన లేనటువంటి సామెత చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలకు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంది? ప్రకృతిలో జరిగినటువంటి కొన్ని మార్పుల ద్వారా, గ్రహానుకూలం ద్వారా జరిగేటటువంటి మార్పులే తప్ప ఒక ఆయన కేవలం ఒక రాష్ట్రానికే సీఎం కదా. అంతకు మించి ఆయనకు అంత పెద్ద ఇదేం కాదు కదా. అదే రాష్ట్రంలో కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అవును, రాష్ట్రం జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ కూడా. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతాయి? కలియుగంలో పాపాలు ఎక్కువైనప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. మానవులు చేయకూడనటువంటి అసాంఘిక కార్యక్రమాల వల్ల పాపాలు ఎక్కువైపోతాయి. అదే రీతిలో చూసుకుంటే చెట్లు నరికివేయడం వల్ల, అడవి ప్రదేశాలు పోవడం వల్ల, భూమి మీద ఎన్నో రకాలైనటువంటి పశు సంరక్షణ చేయకపోవడం వల్ల, జీవితంలో ఇక్కడ మనం మనుషులు చేసినటువంటి కర్మలన్నీ కూడా ప్రకృతి మీదనే కదా అవి చూయించేటటువంటివి. ప్రతిఫలం చూయించే ప్రకృతి ఫలం మీద. అలా ప్రకృతి తన యొక్క తాండవం ఎప్పుడు చేస్తుంది? భూమి మీద పాపం ఎక్కువైనప్పుడే ఇలాంటివి ఎక్కువగా అవుతాయి. అంతేగాని ఇప్పుడు కేవలం ఆంధ్రాలో ఎందుకు? ఇంతకుముందు వాయనాడులో రాలేదా ఆ వరదలు వచ్చాయి? ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో వచ్చాయి. అది ఇప్పుడు వర్షపాతం ఎక్కువైనప్పుడు, ఇప్పుడు మనము చాలా మట్టుకు ఈ చెరువులు కానివ్వండి, అప్పట్లో ఏంటి, వర్షాలు పడితే రాజులు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఊరిలో చెరువులు తవ్వించేసి ఆ నీళ్ళనన్నీ చెరువుల్లో నుంచి పంపించేవారు. కానీ ఇప్పుడు చెరువులు లేకపోవడంతో, భూములు కబ్జా కావడంతో అనేక రకాలుగా చెరువులన్నీ కూడా కనిపించకుండా మాయమైపోయాయి. మరి నీళ్ళన్నీ ఎటు వెళ్తాయి? మీ ఇంట్లోకే కదా వచ్చేది. కాబట్టి ఇక్కడ వరదలు వస్తున్నాయి అని అంటే కనుక ఆ నీటికి వెళ్ళేటటువంటి దారి లేకపోతే అవి అక్కడే ఆగిపోతాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నీళ్లు పోసాను, ఆ నీళ్ళన్నీ కూడా మనం ఏం చేస్తాము, ఒక దగ్గర పోవడానికి ఒక రూట్ అయితే ఎలాగైతే పెట్టుకుంటామో, ఏపీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక, వరదలు వచ్చినటువంటి సమయంలోనే వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. మిగతా సమయాల్లో అసలు ఎప్పుడు పట్టించుకోవాలి? అరే, రాబోయేటటువంటి వర్షాకాలము ఎక్కడెక్కడ గత సంవత్సరంలో ఈ యొక్క నీరు ఆగిపోయింది, ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగింది, అక్కడ ఎలా గుంతలు తవ్వాలి, ఎక్కడెక్కడ మనకు సేఫ్ ప్లేసెస్ ఉన్నాయి, మరి ఎలా చేస్తే బాగుంటుందని గతంలోనే ఆలోచించాలి. ఆయన వచ్చి కనీసం ఒక 2-3 నెలలు, 4-5 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు సడన్ గా వర్షాలు పడ్డాయి, సడన్ గా బీభత్సం జరిగింది. ఇక జరిగిన దానికి ఆ రాష్ట్రం మీద, ఆ ఉన్నటువంటి వ్యక్తి మీద నింద వేయడం అనేటటువంటిది కరెక్ట్ వ్యవహారం కాదు. సో ఇదంతా కేవలం జనాలు మాట్లాడుకునే ఒక చిన్న అపోహ అనుకోవచ్చా? జనాలు ఏమైనా మాట్లాడుకుంటారండి. జనాలు నరం లేని నాడుగా ఏదైనా మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రాజ్యాధికారాన్ని పాలిస్తాను, నేను ఏదంటే చేస్తానంటే నాకు కుదరదు కదా. నాకు కొన్ని అధికారాలు ఉంటాయి, నాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిని దాటి నేను ఎవరైనా ఏం చేయలేడు. అంతేగాని వర్షాలు పడ్డటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన పిఠాపురంలో కానీ, లేదా ఆంధ్ర ప్రజలు విజయవాడలో కానివ్వండి, ఇలా వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆయన రాలేదు, ఆయన ఇంటి దగ్గర కూర్చుని అన్ని టీవీలో చూస్తున్నాడు అని చెప్పి సెన్సేషనల్ అయింది. అవును, ఇప్పుడు ఒక వ్యక్తి రావడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఆయన వచ్చారు అని అంటే ఆయన వెనక దాదాపు ఏం లేదన్నా నాకు తెలిసి ఆయన ఫాలోయింగ్ కు, ఆయన ఉన్నటువంటి దానికి కనీసం ఆయన వెనుక 1000 మంది అయినా వస్తారు ఈజీగా, తక్కువలో తక్కువ. ఇప్పుడు ఆయన వెళ్ళేదానికి ఈ 1000 మంది ఇబ్బంది పడతారు, అక్కడ ప్రజలందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఈయన వెళితే గనక అక్కడ లేనిపోని ఇబ్బందులు, ఇంకా అధిక ప్రాణ నష్టమే జరుగుతుంది తప్ప ఈయన వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంది. ఈయనకు కావాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే ఆ విషయం చెప్తూ ఉంటారు, నేను ఎక్కడున్నా సరే ప్రజల బాగోగులు నేను చూస్తాను,
నేను వెళ్ళడం నాకు ముఖ్యం కాదు, అక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కావాల్సిన సహాయం ఏంటి, వాళ్ళకి అందించవలసిన సహకారం ఏంటి అనేటటువంటి రీతిలో ఈయన ఎక్కడైనా సరే ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది ఏంటి, ఎక్కడున్న ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ప్రజలు బాగుండాలని కోరుకోవాలి కదా తప్ప నేనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేనేదో షో చేయాలి అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎవరు వెళ్తారు అక్కడికి వెళ్ళేవాటు షో చేయడానికి, అయ్యో నేను వెళ్ళాను అక్కడ 10 మందిని పరామర్శించాను, ఆ మాట్లాడినగా ఇక అయిపోయింది, ఇక భగవంతుడే చూసుకుంటాడు అనేటటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళడానికి షో చేస్తారు. అంతే తప్ప మంచి కోరుకునేటటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉండి మంచి చేయవచ్చు. ఆయన ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నాడు. అలాగే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సౌకర్యాలు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి ఎప్పుడు చూసుకోవాలి, గత ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా చూసుకోవాలి తప్ప ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద వచ్చి 4 నెలలు కాలేదు కదా, ఆ ప్రభుత్వం మీద పడితే ఎవరేం చేయగలుగుతారు? వెంటనే నాకు ఇప్పుడు వెంటనే అనుకున్నది వెంటనే కావాలి అని అంటే ఎవరు దేవుడు కాదు కదా. ఇక్కడ దేనికైనా కాలం అనేటటువంటి సమాధానం చెప్తుంది. ఆ కాలం ఇప్పుడు ఒక రకంగా ఇది సమాధానం ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి కేవలము గ్రహ సంచారం వల్ల, అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రాజు ఎవరు అనే దాన్ని బట్టి వస్తాయని, ఒక రాష్ట్రానికి రాజు ఎవరు అనేటటువంటి వల్ల కాదు. ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు వచ్చింది, మంగళవారంలో వచ్చేది. మంగళవారానికి అధిపతి ఎవరు, కుజుడు. కాబట్టి ఈ సంవత్సరం మనకు రాజు ఎవరయ్యారు, కుజుడు రాజయ్యాడు. కాబట్టి కుజుడు అనేటటువంటి వాడు ప్రకృతి వైపరీత్యాలను కలిగిస్తాడు, మానవాళిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే ఎన్నో రకాలైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, జన నష్టము ఇవి కలిగిస్తూ ఉంటాడు. అలాగే మనుషులను అధికంగా ఇబ్బంది పెట్టేటటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తిని కలిగిస్తాడు, కోపానికి ఆవేశానికి గురయ్యేలా చేస్తాడు. అంటే కుజుడి యొక్క స్వభావం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం మొత్తం మీద ఉంటుంది. దాని ప్రకారంగానే ఈ ప్రకృతి వైపరీత్యాలు తప్ప ఒక వ్యక్తి రావడం చేత అనేటటువంటిది మాత్రం అది పూర్తిగా అవాస్తవము. అలా మాట్లాడమనుకోండి, ఇప్పుడు నా జీవితంలో ఏదో ఒక చిన్న సంఘటన జరిగింది అని అనుకోండి, అయ్యో నా ఇంట్లో ఇతను అడుగు పెట్టడం వల్ల జరిగింది అని కూడా మూర్ఖత్వం. ఇవి మూఢనమ్మకాలు. ఇప్పుడు మూఢనమ్మకాలు ఎలా వస్తాయి, ఇలాంటివి అడ్డమైనవి చెప్పడం వల్ల, లేదా ఏదో జరిగిన దానికి ఇంకొకరి మీద నింద వేయాలి అనేటటువంటి ఒక సైకలాజిక్ ఫీలింగ్ వల్ల, ఇలాంటివి ఎక్కువ చేయడం వల్ల మూఢనమ్మకాలు వస్తాయి. అంత ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు కాలానుగుణంగా కాలం మార్పు చెందుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇప్పుడు భూమి మీద వర్షాలు పడుతున్నాయి అని అంటే అవి వెళ్ళడానికి మనమే రూట్ ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి ఇప్పుడు మన ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది, ఆ ఇరుకు ప్రదేశాల్లో ప్రజలు వెళ్ళేటటువంటి దానికి అనేక రకాలుగా ఒక కూడలి వద్ద ఎక్కడి నుంచో క్లమ్జీగా పబ్లిక్ వచ్చేసారు అనుకోండి, అది ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడే ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒక నీటికి నీరు వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని కూడా మనం శుభ్రంగా పెట్టుకుని ఆ నీళ్లు ఎప్పుడు వచ్చినా కూడా అది దానికి అడ్డు లేకుండా నేరుగా వెళ్ళి ఒక చెరువులోనో ఒక కాలువలోనో లేదా ఒక నదిలోనో కలిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. అలా చెరువులు లేకుండా పోయాయి, బావులు లేకుండా పోయి. పూర్వకాలంలో బావులు ఉండేవి, చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ నిండిపోతే మళ్ళీ దానికి ప్రత్యేకంగా సముద్రాల్లో కలిసేటటువంటి విధంగా ఉండేటటువంటిది. ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయాయి. నీళ్ళు ఎక్కడికి పోతాయి మరి? నీళ్లు మొత్తానికి మన ఇళ్లలోకి దాని వల్లే వస్తున్నాయి. 100% ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటి ఒకటే చెప్తాను, ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి ఎప్పుడైనా కానీ మనం చేసుకున్నటువంటి తప్పుల వల్ల, మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, మనము ఈ నేచర్ని రక్షించకపోవడం వల్ల. నేచర్ని మనం ఎక్కడ రక్షిస్తున్నాం చెప్పండి? నేచర్ని పూర్తిగా పాడు చేసి పెద్ద పెద్ద భవనాలు 20 అంతస్తులు 30 అంతస్తుల భవనాలే కట్టుకుంటున్నాము తప్ప ఆ నీరు ఎక్కడికి పోతుందని ఎవరు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇక్కడ నీరు వెళ్ళకపోవడానికి అనేటటువంటి దానికి ఒక రూట్ మ్యాప్ వెతుక్కోవాలి తప్ప నీరు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, చంద్రబాబు ఈ రాష్ట్రం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని నీ ఇంటికి నీళ్ళు రావడానికి ముఖ్యమంత్రి కారణము, అంటే వర్షాలు పడడానికి ముఖ్యమంత్రి కారణము. మన ప్రజలు ఏంటి అంటే అధికంగా వర్షాలకు అతివృష్టికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఈ రాష్ట్రం చేసిన తప్పు. అదే వర్షాలు పడకపోతే ఈ సీఎం గారు చేసినటువంటి విధంగా అన్ని పాపాలు చేస్తున్నట్టు వర్షాలు పడతలేవు అని చెప్పి, అంటే ఏది చేసినా ఒక అధికారి మీద వేయడం అనేటటువంటిది ఒక అందుకు తప్పే అనేటటువంటి భావన చేసుకోవాలి తప్ప ప్రకృతిలో జరిగిన వైపరీత్యాలకు ఎవ్వరు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ ఎవ్వరు అనేటటువంటి బాధ్యులు కాదు. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే వచ్చారు. ఆయన గతంలో చేసినటువంటి ఎన్నో డెవలప్మెంట్స్, ఇప్పుడు హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు. ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఎంతోమంది విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడే పని చేసుకోండి, హైదరాబాద్ని డెవలప్ చేయండి అని చెప్పేసి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఐటీ కంపెనీసే ఇప్పటికీ మన రాజధాని ఇక్కడ హైదరాబాద్లో నడుస్తున్నాయంటే ఆయన ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు వాడుకోవట్లేదు ప్రజలు.
మరి వాడుకుంటున్నారు అన్నప్పుడు ఆయన ఏదైనా ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, అంటే నా అంచనా ప్రకారం ఆయన రాబోయే భవిష్యత్తు తరాల్లో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న భవిష్యత్తు తరాలంటే రాబోయే ఇంకా 40 సంవత్సరాలైనా సరే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన విజన్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటిది ఇప్పుడు ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం సాఫ్ట్‌వేర్ రంగమో, ఐటీ కంపెనో ఏదో ఒక రంగంలో ఉద్యోగం సాధించాలి ఎంతోమంది అనుకుని ఇక్కడే ఆగిపోయి వాళ్ళ యొక్క కష్టం అనేది మనకే ఉపయోగపడుతుంది కదా! కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అనేటటువంటిది ఆయన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి. ఆయన తీసుకునే ప్రతి చర్య వెనక ఎవరిదో ఆయన ఒక్కడి వ్యక్తిగతమైనటువంటి విధానాలే ఉండవు. దానికి ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఉంటారు. ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అందరి సలహాలు సూచనలు తీసుకునే చేయాలి తప్ప ఆయన వ్యక్తిగతంగా నేను చేస్తాను ఎవరేం చేయలేరని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు కదా. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడినటువంటి రాజ్యమే ప్రజారాజ్యం. కాబట్టి ఆ ప్రజారాజ్యంలో ఆయన మంచిది చేస్తాడు అని చెప్పేసి ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలే తప్ప నాకు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వర్షాలు పడితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం వచ్చి ఆపుతుందా? అది కేవలం జనాల్లో ఉన్న ఒక అంటే ప్రజలు ఏంటమ్మా, ప్రజలకి ఏంటి అంటే ఇన్స్టెంట్ లో వెంటనే అయిపోవాలి ఏ పనైనా సరే అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు. కాబట్టి ఇన్స్టెంట్ లో ఏది కాదు, అనుకున్నంత ఈజీ కాదు ఒక ప్రభుత్వంతో పని చేసుకోవడం అనేటటువంటిది. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటిది ఏదైనా 10 మందిని విచారణ చేసేసి ఏ రకంగా చేస్తే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వచ్చే మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే రకంగా జరుగుతుందంటే అది ప్రభుత్వం యొక్క తప్పే అని మనం దృష్టిలో అప్పుడు తీసుకోవాలి. గతంలోనే చూసాం కదా, కనీసం ఇప్పుడైనా మనము చర్య తీసుకోకపోతే మళ్ళీ రాబోయే వర్షాకాలంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటి నుంచి మనం చర్య తీసుకోవాలని వాళ్ళు ఆలోచన చేసి అక్కడ ప్రజలకు ఏదైనా వసతి కల్పించాలే తప్ప ఇక్కడ వర్షాల కారణం చేత ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయడం కారణం చేత దానికి ప్రభుత్వం తప్పు అనడానికి మనకు లేదమ్మా. బాగుంది గురువు గారు. అంటే ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అపనమ్మకాన్ని ఇది ఇలా నిజం కాదు అని పటాపంచలుగా గట్టిగా బద్దలు కొట్టినట్టు చెప్పారు. చాలా బాగుంది. నమస్తే గురువు గారు.